ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆందోళనకు దిగారు. వచ్చే కేబినెట్ సమావేశంలోనే 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. ఉద్యోగులు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని ఆయన ఆరోపించారు. అమరావతి కాస్త చంద్రావతిగా మారిపోయిందని విమర్శించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 30,000 కోట్ల బకాయిలను ముందుగా చెల్లించాలని, ఆ తర్వాతనే ఇతర ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళ స్థితిగతులను ఆలోచించే సమయం కూడా దొరకటం లేదు అధినేతలకు. నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా పీఆర్సీని రేపు రాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. మీరు దీన్ని ఏదో చిన్న విషయం అనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం రాష్ట్రానికి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు సంతోషంగా లేరు. ఇది కారణం ధరలు, విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, బియ్యం ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. బాడుగులు కూడా, ఇళ్ల బాడుగులు కూడా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రాబోయేటువంటి 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితంగా 12వ పీఆర్సీని అపాయింట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారిని సున్నితంగా నేను తెలియజేస్తున్నాను.